నమస్తే వెల్కమ్ టు లక్ష మీడియా। మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను ఫైనలైజ్ చేసే విషయంపైన దృష్టి సారించినాయి। మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ బీజేపీ వాళ్ళ అభ్యర్థుల యొక్క ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నది। ఎందుకంటే తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో వాళ్ళు చివరి వరకు కూడా వాళ్ళ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో తీరా ఎలక్షన్స్ టైం వరకు అప్పటి వరకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది వాళ్ళు అభ్యర్థులను ముందుగా ప్రకటించకపోవడం వల్ల। సో ఇప్పుడేం చెప్తుందనంటే ఆ తప్పును మళ్ళీ చేయకుండా ఆ తప్పును సరిదిద్దుకోవాలనేటువంటి ఉద్దేశంతో అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది తెలంగాణ బీజేపీ। అందుకోసమే 6 అభ్యర్థులతో కూడినటువంటి మొదటి జాబితాను 6 నుంచి 8 మంది అభ్యర్థులతో కూడినటువంటి మొదటి జాబితాను ఈ వారం రోజుల లోపల విడుదల చేయబోతా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది। మొదటి 3 సిట్టింగ్ స్థానాలకే మళ్ళీ కేటాయించబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది। ఒకటి సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి గారికి, అట్లాగే కరీంనగర్ నుండి బండి సంజయ్ గారికి, అట్లాగే ధర్మపురి అరవింద్ గారికి నిజామాబాద్ నుండి ఈ 3 కూడా మళ్ళీ సిట్టింగ్లకే 100% వచ్చే అవకాశాలు ఉన్నాయి। ఇకపోతే ఆదిలాబాద్ నుండి సోయం బాపురావు గారు ఇతనికి అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా మొన్న ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి అసంతృప్తి వల్ల సోయం బాపురావు గారికి ఈసారి టికెట్ లభించడం చాలా కష్టం, 90% రాదని మనం చెప్పుకోవచ్చు। ఇకపోతే చేవెళ్ల నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, అట్లాగే మహబూబ్ నగర్ నుండి డికే అరుణ గారు టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తా ఉన్నది, వాళ్ళకు కూడా దాదాపు 90% టికెట్ ఖరారైనట్లే। ఇకపోతే ఈటెల రాజేందర్ గారు మల్కాజిగిరి నుండి తమకు టికెట్ ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్నట్లుగా పార్టీ అధిష్టానానికి ఆల్రెడీ మల్కాజిగిరి టికెట్ తనకు కేటాయించాలని చెప్పి ఇప్పటికే కలిసినట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి। కాకపోతే పార్టీ అధిష్టానం మాత్రం ఈటెల రాజేందర్ గారిని మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి బరిలో దించాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది। ఒకవేళ ఈ వార్త నిజమై ఈటెల రాజేందర్ గారిని మెదక్ ఇట్లా తీసుకొస్తున్నట్లయితే ఇంతకన్నా దరిద్రమైనటువంటి ఆలోచన బీజేపీ పార్టీకి ఇంకోటి లేదు। ఎందుకనంటే ఈటెల రాజేందర్ గారు ఆల్రెడీ స్టేట్ వైడ్గా ఒక పబ్లిక్ ఫిగర్, స్టేట్ వైడ్గా అందరికీ తెలుసు। మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మల్కాజిగిరి నుండి పోటీ చేస్తా అని చెప్తుండు అంత ధైర్యంగా అంటే ఖచ్చితంగా తన లోపల గెలుస్తా అనేటువంటి నమ్మకం అక్కడ ఉన్నటువంటి క్యాడర్ పైన పట్టు ఉంటే మాత్రమే కదా తను టికెట్ ఆశించేది। సో అక్కడ ఆల్రెడీ గెలుస్తానని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ఆ చోటు నుండి కాకుండా మెదక్ నుండి దింపడం అనేది ఇది బీజేపీ పార్టీ దరిద్రం ఒకవేళ అట్లాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం। ఎందుకంటే మెదక్ నుంచి ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే చదువుకున్న విద్యావంతుడు చాలా వరకు ప్రత్యర్థులను చావు దెబ్బ కొట్టగలిగేటువంటి నాయకుడు అక్కడ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఉన్నారు। సో రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మొన్న ఓడిపోయిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే। అతను మెదకు పార్లమెంట్ సెగ్మెంట్, ఓన్ పార్లమెంట్ సెగ్మెంట్, అక్కడి నుండి రఘునందన్ రావు గారిని బరిలో దింపితే మాత్రం ఇక్కడ రఘునందన్ రావు గారు గెలుస్తారు, అక్కడ ఈటెల రాజేందర్ గారు గెలుస్తారు। ఒకవేళ ఈ బీజేపీ అధిష్టానం ఏదో ఒక ఆలోచన తీసుకొని అనవసరంగా ఈటెల రాజేందర్ గారిని తీసుకొచ్చి మెదక్లో నిల్చుండబెట్టి ఆ బీజేపీ పార్టీలో ప్రత్యర్థులను తిప్పికొట్టే వాళ్ళే చాలా తక్కువ మంది। సో ప్రత్యర్థుల మాటలకు కానీ లెక్కలతో సహా బయట చెప్పడం కానీ మీడియా ముందు కానీ ప్రజల ముందు కానీ ధైర్యంగా మాట్లాడేటువంటి వ్యక్తులు చాలా అరుదు। సో ఉన్నటువంటి ఈ రఘునందన్ రావు లాంటి వ్యక్తులను కూడా పార్టీ దూరం పెడితే, పార్టీ పక్కన పెడితే అది పార్టీ మొత్తానికి కంప్లీట్గా నష్టం కలిగిస్తుంది। ఎందుకంటే ఇక్కడ నష్టపోయేది రఘునందన్ రావు గారు కాదు, బీజేపీ పార్టీ। లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మంచి అభ్యర్థులను పక్కన పెట్టడం వల్ల బీజేపీ చాలా వరకు నష్టపోయింది। సో ఆ తప్పును మళ్ళీ రిపీట్ చేయొద్దు। ఎందుకంటే మెదక్ అనేది రఘునందన్ రావు గారి ఓన్ పార్లమెంట్ సెగ్మెంట్, అక్కడ రఘునందన్ రావు గారికి ఖచ్చితమైన పట్టున్నది, ఖచ్చితంగా ఆయనకు టికెట్ ఇస్తే అక్కడ 100% గెలుస్తాడు। అది కాదని మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్ గారు పట్టుబడతా ఉన్నారు, అక్కడ టికెట్ ఇస్తే ఆయన కూడా గెలుస్తాడు। ఎందుకంటే ఏమాత్రం పట్టు లేకుండా ఆయన కూడా పోటీ చేస్తా అని చెప్పాడు కదా। సో అనుకున్నట్టుగా ఈటెల రాజేందర్ గారికి మల్కాజిగిరి ఇచ్చి మెదక్ నుండి రఘునందన్ రావు గారిని ఇట్లా బరిలో దింపినట్లయితే 2 సీట్లు బీజేపీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది, మిగిలిన విషయాలు పక్కన పెడితే। ఒకవేళ లేదని చెప్పి ఈటెల రాజేందర్ గారిని తీసుకొచ్చి మెదక్లో నిల్చుంటే పెడతాం, రఘునందన్ రావు గారిని పక్కన పెడతాం, లేదా రఘునందన్ రావు గారిని తీసుకుపోయి ఇంకా వేరే జాగాలో నిల్చుంటే పెడతామని అంటే వీటి ప్రభావం ఈటెల రాజేందర్ గారు ఓడిపోతారు, రఘునందన్ రావు గారు ఓడిపోతారు। పార్టీ నిర్ణయం ఏం తీసుకుంటుందో మనం వేచి చూద్దాం। ఒకవేళ ఈ నిర్ణయం కనుక తీసుకొని మెదక్ నుండి ఈటెల రాజేందర్ గారిని బరిలో దింపితే దీనికన్నా చెత్త నిర్ణయం మరొకటి బీజేపీ చరిత్రలో ఉన్నది।